హాయ్ అండి, నేనైతే ఇప్పుడు చూపిస్తున్న మన నాటు చిక్కుడుగాయ అన్నమాట. సో ఇదైతే నేను ఫస్ట్గా ఫ్రెష్గా అన్ని గింజలు తీస్తూ పురుగులు లేకుండా నార తీసి ఫ్రెష్గా దీన్ని ఒలిచిపెట్టుకొని ఉడికిస్తున్నా. సో ఇప్పుడైతే తర్వాత 4 పచ్చిమిరపకాయలు, ఆనియన్, టమాటో 4 తీసుకొని వీటిని ఫైన్ చాపింగ్ చేసుకుందాం. ఆనియన్, టమాటో అయితే కోసి రెడీగా పెట్టుకుంటున్నా. ఈ లోపు అయితే చిక్కుడుగాయ ఉడుకుతుంది. సో చిక్కుడుగాయ ఉడికే లోపు ఇవన్నీ చాపింగ్ చేసి రెడీ పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నేనైతే ఈ విధంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన. లంచ్లో చిక్కుడుగాయ టమాటా చాలా బాగుంటుందని నా స్టైల్లో నేను వండుతున్నా. ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా. కళ్ళు మంటలు వస్తున్నాయి. కళ్ళు మంటలు మండకుండా ఉండాలంటే ఇక్కడే స్టవ్ దగ్గరే ఉండి కట్ చేస్తా. ఆల్మోస్ట్ కొంచెం సైడ్ తీసుకున్నా వీడియో కోసం అని. కళ్ళు బాగా మంటలు మండుతున్నాయి. సో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా. టమాటా ఫైన్ చాపింగ్ చేసుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి. మంచిగా పురుగులు లేని టమాటా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. సో కట్ చేసుకొని ఆనియన్ కూడా ఫైన్ చాపింగ్ చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత ఈలోపు మనం ఉడికించుకోవాల్సిన చిక్కుడుగాయ కూడా రెడీ అయిపోయింది. ఈలోపు నా చాపింగ్ కూడా రెడీ అయిపోయింది చూడండి. సో నేనైతే ఇప్పుడైతే ఒక బాండీ తీసుకొని బాండీలో మన 1/2 కేజీనా, 1/4 కిలోనా, లేదంటే కేజీనా దానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత మనమైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో నేనైతే ఇప్పుడైతే ఒక 2 పావులంత నూనె తీసుకున్నా. సో నేనైతే ఇట్లా నూనె తీసుకున్న తర్వాత ఒక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ఇవన్నీ పోపు రెడీ చేసుకోవాలి. సో దాని తర్వాత ఆనియన్ కూడా ఫైన్గా చాపింగ్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా మనం ఆయిల్లో మంచిగా రోస్ట్ చేయాలి. సో కొంచెం నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ నాకు రెడీగానే ఉంటుంది. సో అదైతే వేసేసుకున్నా. కొంచెం ఫ్లేవర్ కోసం అని గార్లిక్ కూడా వేసుకోవాలి. సో ఆ తర్వాత నేనైతే మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ కూడా వేసేసుకోవాలి. పసుపు వేసేసుకున్న, తగినంత ఉప్పు, కారం కూడా చూసుకోవాలి. సో సిమ్లో అయితే మంచిగా రోస్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు పోపులో వేసినటువంటి మసాలా దినుసులన్నీ చిక్కుడుకాయకి మంచిగా పట్టాలి. ఫస్ట్ దీనికి మనము సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. సో సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలి. మంచిగా టేస్ట్ వస్తుంది. పసరు అనేది, వాసన అనేది పోతుంది. సో మంచి ఫ్లేవర్స్ వస్తుంది. సో చిన్న లాజిక్ ఏంటంటే రెడ్ చిల్లీ వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గించేసి టమాటాస్ వేసి సో ఫైన్గా ఉడికించేసి దాని తర్వాత ధనియా పౌడర్ వేసి చల్లేయడమే. కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవడమే. అంతే సింపుల్. ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా రెసిపీ రెడీ.